నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. యోగా లేకపోతే ధ్యానం, సాధన వీటి గురించి మనకి రకరకాల అప్రహెన్షన్స్ ఉన్నాయి. అబ్బో, దానికి ఖచ్చితంగా ఇంత నిర్దేశిత లక్ష్యాలు, సమయం పెట్టుకొని మరీ ఆ ప్రక్రియలో దిగాలి అని చెప్పేసి. బట్ దాన్ని సామాన్య జనానికి దగ్గర చేర్చే క్రమంలో భాగంగా ఎందరో మహానుభావులు, మహర్షులు కృషి చేశారు. సిద్ధ పరంపర దాకా వచ్చేసరికి ధ్యాన ప్రక్రియకు సంబంధించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద అబ్జర్వేషన్ ఉంది. ఇప్పుడిప్పుడే ప్రపంచం ఈ ప్రక్రియ వైపు మళ్ళుతోంది. అంటే 4-5 దశలు ఉంటాయి. పీక్స్కి వెళ్ళిన తర్వాత మహర్షులు, సిద్ధులు వాళ్ళు చేసే ప్రక్రియను అందుకోవాలంటే దానికి సంబంధించి ముందర బోడంత ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్లో భాగంగా 1, 2, 3, 4, 5, 6 దశలు అలా ఉంటాయి. సరే, దశల సంగతి పక్కన పెడితే అసలు ధ్యానం మీద ధ్యాస ఎలా పెట్టాలి, ఏ ధ్యానాన్ని ఎంచుకోవాలి, ఉన్న ధ్యానాల్లో ఈరోజు విశేష బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన సుషుమ్న క్రియాయోగ ధ్యానం ప్రక్రియ ఏంటి, దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ శృతకీర్తి గారు. అటు నాట్యశాస్త్రం, ఇటు సైకాలజీ అండ్ యాజ్ వెల్ జర్నలిజం, ఈ మూడింటిలోనూ విశేషంగా కృషి చేసిన డాక్టర్ శృతకీర్తి గారు, నమస్తే అండి. నమస్కారం సార్. ఇది చాలా గొప్ప ప్రక్రియ అండి సుషుమ్న గురించి. అంటే పెద్దలు టీచర్స్ చెప్పేవాళ్ళు మాకు. అక్కిరాజు వెంకటేశ్వర శర్మ గారు మా సాంస్క్రిట్ ఈరోజు కుత్తాళం పీఠాధిపతి, మాకు డాక్టర్ ప్రసాద్ రాయ కులపతి, ఈరోజు ఆయన సిద్ధేశ్వరానంద భారతి. వారందరూ చెప్పగా ఓన్లీ శృత పాండిత్యం అది, వాడు చెప్పగా విన్నదే. ఆ రోజుల్లోనే ఆసక్తి ఉంది, బట్ దేర్ వాజ్ నో కాంటెక్స్ట్. ఇప్పటివరకు రాలా. సరైన వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి, దీని గురించి తెలుసుకోవాలి, తెలియజెప్పాలి. అంటే నేను తెలుసుకోవడమే కాకుండా ఆడియన్స్ కూడా చెప్పాలి. అనుకోకుండా నిన్న డాక్టర్ విజయబాబు గారు సజెస్ట్ చేయటం, మీతో మాట్లాడటం. ఎన్ని ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి అండ్ సుషుమ్న హౌ డిఫరెంట్, సుషుమ్న క్రియ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది అదర్స్? సార్, ముందుగా ఏంటంటే మనకి గేరుండ సంహిత, హఠయోగ ప్రదీపిక ఇటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. యోగం అంటే శరీరం, మనస్సు, ఆత్మ, ఈ మూడిటి సమన్వయం. ధ్యానం అనేది యోగంలో అంతర్భాగం సార్. అందులో 108 రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నట్లుగా మనకి శాస్త్రీయ గ్రంథాలు మనకు తెలియజేస్తాయి. వాటిలో ఇప్పుడున్నటువంటి సుషుమ్న క్రియాయోగ ధ్యాన ప్రక్రియ అనేది ప్రత్యేకమైంది. క్రియాయోగ అసలు మనం తీసుకుంటే ఈ క్రియాయోగ ధ్యానం అనేది అత్యంత ప్రాచీనమైందని చెప్తారు సార్. అంటే మానవ మనుగడ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా ఈ క్రియాయోగ అభ్యాసం అనేది ఉంది. ఎందుకంటే శ్వాసకి సంబంధించింది, మనసు శ్వాస రెండు కూడా సమన్వయమై ఉంటాయని చెప్తారు మనకి. సో మనిషి ఆవిర్భావం జరిగిన దగ్గర నుంచే క్రియాయోగ ఆవిర్భావం జరిగినట్లుగా ఉంటుంది సార్. అయితే ఈ క్రియాయోగ ఎన్నో విధాలుగా పరిణామం చెందుతూ మనకి పతంజలి మహాముని గారు రచించారు దాని గురించి. తర్వాత కొంతకాలం పాటు ఒక అంధయుగం గడిచింది. ఆ సమయంలో క్రియాయోగ పూర్తిగా ఎవరు అభ్యాసం చేయకుండా అయిపోయింది. అప్పట్లో అంటే ఈ గుప్త విద్యని అందుకోగల నిజమైన సామర్థ్యం ఉన్న మనుషులు లేరు కాబట్టి ఆ ఋషులు కూడా వాళ్ళు అందించేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఏమైందంటే మహావతార్ బాబాజీ గారు, వారిని క్రియాయోగ బాబాజీ అంటారు, క్రియా బాబాజీ అని కూడా అంటారు సార్. వారు మళ్ళీ తిరిగి క్రియాయోగ విద్యని మానవాళికి అందించారు లాహిరి మహాశయ గారి ద్వారా. దీనికి సంబంధించిన చరిత్ర అంతా కూడా మనకు ఒక యోగ ఆత్మకథ, ద వరల్డ్ ఫేమస్ బుక్, దానిలో అంతా కూడా వివరంగా రచించారు సార్. అయితే మహావతార్ బాబాజీ గారు ఆదిశంకర భగవత్పాదుల వారికి, షిరిడి సాయిబాబా గారికి, అలాగే లాహిరి మహాశయ గారికి, ఇలా ఎంతోమంది మహామహా యోగులకి, సిద్ధులకి కూడా గురువు గారు అని చెప్పి మనకి ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో రచించడం జరిగింది సార్. అయితే దాదాపుగా క్రియాయోగ అభ్యాసం మనకి లభించి 100 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఆధునిక మానవుల జీవనశైలి చాలా మారిపోయింది. అంటే ఎక్కువ సాధన చేసేంతటి సమయం కూడా లేదు. అలాగే ఆహార నియమాలు కానీ అవన్నీ పాటించాలి అంటే కనుక చాలా కఠినం. అందుకని చెప్పి ఈ సుషుమ్న క్రియాయోగ అనేది 20 సంవత్సరాల క్రితం భోగసిద్ధర్ గారు, మహావతార్ బాబాజీ గారు, వీరిద్దరు కూడా పూజ్య గురుమాత ఆత్మానందమయ్య అమ్మగారికి అందించారు సార్. అమ్మగారు మా గురువు గారు, వారి గురించి చెప్పాలంటే ఎలా మొదలైందంటే అమ్మగారు ఆధ్యాత్మిక ప్రయాణం. అమ్మగారు వారి మాతృమూర్తి జయంతమ్మ గారు శరీరాన్ని విడిచిపెట్టారు క్యాన్సర్ కారణంగా. అయితే వారి మాతృమూర్తితో చాలా అపారమైన అనుబంధం అనమాట అమ్మగారికి. ఆ సమయంలో ఒక డిప్రెషన్ స్టేట్లోకి అమ్మగారు వెళ్ళిపోయినప్పుడు
భగవద్గీతలో కృష్ణ భగవాన్ నిర్దేశించినటువంటి ధ్యాన ప్రక్రియని దాదాపు 8 గంటలు 12 సంవత్సరాలు సాధన చేశారు. రోజుకి 8 గంటల చొప్పున? అవును సార్. అంటే ఇంటర్వెల్స్లో చేసేవారు, అంటే ఒక 3 గంటలు అలాగా. ఈ క్రమంలో అమ్మగారికి రకరకాలైన అద్వితీయమైన అనుభవాలు, తర్వాత వశిష్ఠ మహర్షి వంటి వారితో కూడా ఒక అనుబంధం ఏర్పడటం, అవన్నీ కూడా ఆ పుస్తకం ఏదైతే నేను మీకు ప్రజెంట్ చేశానో అందులో అన్నీ కూడా డీటెయిల్గా అమ్మగారు వారి స్పిరిచువల్ జర్నీ గురించి తెలియజేయటం జరిగింది సార్. సో ఈ క్రమంలో ఏంటంటే సరిగ్గా సెప్టెంబర్ 7, 2005 సంవత్సరంలో భోగసిద్ధర్ గారు మొదటిసారిగా అమ్మగారికి ధ్యానంలో దర్శనం ఇచ్చారు. వారు దర్శనం ఇచ్చి సుషుమ్న క్రియాయోగం, ఇది సింప్లిఫై చేసినటువంటి టెక్నిక్. ఆహార నియమాలు ఏవీ లేవు. లోపల నిద్రాణంగా ఉన్నటువంటి కుండలిని శక్తిని సుషుమ్న నాడి ద్వారా జాగృతం చేయటానికి ఈ వెరీ సింప్లిఫైడ్ ప్రాక్టీస్ని అందించారు సార్. ఇతర క్రియలతో పోలిస్తే ఇది కేవలం 4 ప్రక్రియల సమాహారం అన్నమాట. సింపుల్ 4 టెక్నిక్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్గా అండి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియని అభ్యాసం చేసేవాళ్ళు, బోధించేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు. అంటే అమ్మగారి శిష్య పరంపరగా ఎంతో మంది చెప్తున్నారు సార్. ఇది గుప్త విద్యగా లేదు. క్రియాయోగం అనేది గుప్త విద్య. ఎక్కడ కూడా వాళ్ళు దీక్ష లెసన్స్ ద్వారా లేకపోతే డైరెక్ట్ మాస్టర్స్ ద్వారా వాళ్ళు ఇస్తారు. ఇది గుప్త విద్యగా కాకుండా అందరికీ అందాలి, అందరూ కూడా ఈ మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని తట్టుకొని నిలదొక్కుని నిలబడాలి అనే ఉద్దేశంతో అమ్మగారు ఉచితంగా ఈ ధ్యానాన్ని అందిస్తున్నారు. గ్రేట్ సర్వీస్. ఇప్పుడు వారి ఆశ్రమం కానీ ఇక్కడ ఉన్నాయా? తెలుగు సెంటర్స్ ఉన్నాయి సార్, వరల్డ్ వైడ్ సెంటర్స్ ఉన్నాయి. చాలా విస్తృతంగా ఈ 20 సంవత్సరాల్లోనే చాలా ఒక మహావృక్షంగా వ్యాపించింది. ఇఫ్ సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అండ్ వాంట్స్ టు హ్యావ్ అన్ ఇంటరాక్షన్ ఇక్కడ హైదరాబాద్లో? Yes sir, we have multiple centers running at Hyderabad also. దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా సెంటర్స్ అని ఇప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్తే దానికి దొరుకుతాయి మొత్తం సమాచారం. సరే, మళ్ళీ దీంట్లో కోసం గురు పరంపర గురించి చెప్పండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్. ఎవరి నుంచి ఎవరికి ఇలా డిసెండ్ అవుతూ వచ్చింది? మధ్యలో మీరు అన్నారు అంధయుగం అని. ఆ అంధయుగం ఏంటి? ఎడారి దొంగల కారణంగా వచ్చిన అంధయుగమేనా మీరు చెప్పేది? అంటే నేను ఆటోబయోగ్రఫీకి సంబంధించినంత వరకు దాని రిలేటెడ్ విషయాలు నాకు తెలుసు. ఎడారి దొంగల విషయం నాకు తెలియదు. అంటే అంధయుగం అంటే మనం ప్రజెంట్ కాంటెక్స్ట్, హిస్టరీ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఇన్వేషన్స్ కారణంగా కొన్నాళ్ళు మన దేవతల విగ్రహాలని దాచుకోవటం, దేవాలయాలన్నీ మూసేయటం, అట్లా ఆ టైంలో ఏమన్నా దాన్ని అంధయుగంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే బాబా గారి ఆటోబయోగ్రఫీ కాబట్టి దాని ప్రకారం అంధయుగం అంటే ఏంటి? సార్ యాక్చువల్లీ మనకి 4 యుగాలు ఉంటాయి కదా, యుగా థియరీ. దీనికి మీరు ఏదైతే చెప్పారో చరిత్ర అనేది చాలా వక్రీకరించబడింది అని చెప్పి మనకి యుక్తేశ్వర్ గిరి గారి లిటరేచర్లో ఉంటుంది సార్. యాక్చువల్లీ యుగా థియరీ ఒక విధంగా మనకి నేర్పిస్తారు, బట్ ఆయన టెక్స్ట్లో, ఆయన బుక్లో హోలీ సైన్స్ అని ఉంటుంది, అందులో యుగా థియరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. అంటే దాని ప్రకారం మనకి డార్క్ ఏజ్ ఏంటో ఆ క్రొనాలజీ అంతా కూడా ఆయన వివరిస్తారు. సో ఆ టైంలో ఏంటంటే మానవుల మేధస్సు కూడా అంటే పరమాత్మ దిశగా వెళ్ళదు, మానవుడి ఆకర్షణ అంతా కూడా మెటీరియలిస్టిక్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి నవీన యుగం మొదలైంది, ఇప్పుడు అందరూ కూడా భగవంతుడు పరమాత్మ వైపు నడుస్తున్నారని చెప్పి ఆయన అందులో మెన్షన్ చేస్తారు. ఈ పరంపరకు వచ్చేప్పటికి ఇప్పుడు మాత ఆత్మానందమయ్యి వారికి ఈ క్రియాయోగం అందజేసింది అవతార్ భోగసిద్ధర్ గారు. ఆ పరంపర నేను ఒకసారి చెప్తాను సార్. మనకి సిద్ధ సంప్రదాయం అనేది దక్షిణాదిలో చాలా ప్రాచుర్యం చెందినటువంటి సంప్రదాయం సార్. దీనిలో ఆది గురువు పరమశివుడు, వారి నుంచి సిద్ధ సంప్రదాయం అనేది ఆవిర్భవించింది. మనకి ఉత్తరాదిన కైలాస పర్వతం దగ్గర స్వామివారు క్రియాయోగ అభ్యాసాన్ని చేశారు. తరువాత వారు సప్త ఋషులకు కూడా ఈ క్రియాయోగ దీక్షను అందించారు సార్. తర్వాత పార్వతీదేవికి, నందీశ్వర్ల వారికి కూడా పరమశివుడు అందించారు. ఈ క్రమంలో అగస్త్య మహాముని ఉత్తరాది నుంచి దక్షిణ దేశానికి బయలుదేరారు. దానికి సంబంధించి మనకి పురాణాల్లో కూడా ఉంటుంది సార్. దక్షిణానికి వచ్చిన తర్వాత వారు కళింగనాథ మహామునికి క్రియాయోగ విద్యను బోధించారు. తర్వాత కళింగనాథ మహాముని భోగసిద్ధర్ గారికి ఈ విద్యను అందించారు సార్. భోగసిద్ధర్ గారి ద్వారా మహావతార్ బాబాజీ గారు క్రియాయోగ దీక్షని అందుకున్నారు. భోగసిద్ధర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక అమేజింగ్ స్పిరిచువల్ సైంటిస్ట్.
13,000 సంవత్సరాల పాటు ఆయన జీవించినట్లుగా ఆయన చరిత్ర చెప్తుంది సార్. అదొక్కటే కాదు, పళని క్షేత్రంలో నవపాషాణాలతో అంటే 9 రకాలైనటువంటి పాయిజన్స్తో ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాన్ని తయారు చేసి అక్కడ స్థాపన చేశారు. అదొక్కటే కాకుండా ఎన్నో అద్భుతమైన పరిశోధనలు, అవన్నీ కూడా అమ్మగారు రచించినటువంటి మహావతార్ బాబాజీ అండ్ భోగసిద్ధర్ సుషుమ్న క్రియాయోగ గ్రంథంలో ఉంటుంది సార్. డీటెయిల్డ్ రిసెర్చ్ ఓరియంటెడ్గా అమ్మగారు అందులో రాశారనమాట. సో ఎన్నో అద్భుతమైన అంటే విగ్రహ స్థాపనలు కానివ్వండి, ఒకప్పుడు పారాషూట్ విజ్ఞానం గురించి రాయటం కానివ్వండి, జీపీఎస్ మాడ్యూల్కి సంబంధించి కూడా ఆయన ఆ కాలంలోనే రాసినట్లుగా. తర్వాత ఆయన ఆస్ట్రల్ ట్రావెల్ చేసేవాళ్ళు సార్, అంటే భూమి అంతా కూడా ఆస్ట్రల్గా ఆయన తిరిగేవారు అనమాట. చాలా అమేజింగ్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్తున్నది ఈ సంథింగ్ సిమిలర్ టు థియోసాఫికల్ సొసైటీ, దివ్యజ్ఞాన సమాజంలో ఈ ఆస్ట్రల్ ప్లేన్ గురించి కూడా చెప్తారు. అబౌవ్ ది ఎర్త్ 7 ప్లేన్స్ ఉంటాయి. 7th ప్లేన్కి వచ్చేప్పటికీ మనిషి అంగుష్ట మాత్రంతో ప్రయాణం చేస్తుంటారు. అదే ఆస్ట్రల్, అది వాళ్ళ థియరీ, బట్ సంథింగ్ సిమిలర్ టు విచ్ యూ హ్యావ్ సెడ్ రైట్ నౌ. సో వారి శిష్యులు మహావతార్ బాబాజీ గారు సార్. భోగసిద్ధర్ గారు అమేజింగ్ గురువు గారు. అంటే మనకి తమిళనాడు వెళ్తే కనుక ఆయన్ని భోగరయ్య, భోగరప్ప అంటూ ఉంటారు. సో వారు అండ్ మహావతార్ బాబాజీ గారు ఇద్దరు గురువులు కలిసి అమ్మగారికి సుషుమ్న క్రియాయోగాన్ని అందించారు సార్. ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేయటం వల్ల, అంటే కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో ఇంట్రెస్టెడ్, విపరీతమైన స్ట్రెస్లో ఉన్నారు. ఈ ఉద్యోగాలు కానీ, చదువులు కానీ, పిల్లలు కూడా చిన్న పిల్లలు 9th 10th క్లాస్ చదివే పిల్లలు ఉత్తినే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, అండ్ అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకుని ఈ సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోవటం. దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ ప్రక్రియ, ఇప్పుడు మీరు చెప్పిన ప్రక్రియ ఉపలబ్ధంగా ఉంటుందా, ఉపయోగపడుతుందా? చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే నాది స్వానుభవం. నేను మొదలుపెట్టింది, ఐ వాజ్ ఇన్ అ వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్ అనమాట. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి లైఫ్లో. అట్ దట్ జంక్చర్ నేను ఈ క్రియని తీసుకోగలిగాను. అది భగవంతుడి అనుగ్రహమే అనుకుంటాను సార్. నేను సాధన మొదలుపెట్టి క్రమక్రమంగా చేసే కొద్దీ నా ఆలోచనల్లో అలాగే ఒత్తిడి చాలా తగ్గింది. మెయిన్గా ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్, దానివల్ల ఏంటంటే కోపం ఎదుటి వాళ్ళ మీద మనం ప్రదర్శిస్తూ ఉంటాం. చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా గమనించిన విషయం ఏంటంటే మీరు కోపాన్ని తగ్గించుకున్నారు. పక్కన వాళ్ళు, మన స్టూడెంట్స్, డ్యాన్స్ పిల్లలు, వీళ్ళంతా కూడా చెప్పేవాళ్ళు అనమాట, అక్క మీరు ఇంకా పేషెన్స్తో నేర్పిస్తున్నారు. నిజంగానే నేను అంటే వౌచ్ ఫర్ ఇట్ సార్. ఐ డెఫినెట్లీ కెన్ సే దట్ నాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ నేను చూశాను. ఇంత అద్భుతమైన క్రియ మనం అందరికీ కూడా అందించాలి అమ్మగారు అడుగుజాడల్లో నడుస్తూ అని అప్పటి నుంచి ఈ స్కూల్స్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు సార్. సో ఇది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఫౌండేషన్ ఇనిషియేటివ్ అనమాట. అందులో నేను కూడా వాలంటీర్ చేస్తూ, నేను కూడా స్కూల్స్ వాటికి వెళ్తూ దీన్ని అందరికీ నేర్పిస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను సైకాలజీ కూడా చేస్తున్నారు, మనస్తత్వ శాస్త్రం కూడా చదువుకుని ఉన్నారు కాబట్టి సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ చాలామందికి సార్ హెల్త్ ఎయిల్మెంట్స్ క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సోరియాసిస్ తగ్గిన వాళ్ళు, తర్వాత ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్, అంటే ఒక పక్కన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా అంటే దాని తీవ్రతని తగ్గించుకుంటూ. ఎందుకంటే మానసికంగా మనం గనక బలహీనం అయ్యామంటే అది కొట్టేస్తుంది, రోగమే మనని తినేస్తుంది, అదే జయిస్తుంది. కాబట్టి మనకి అంతఃకరణం కదా, మనసు అనేది అంతఃకరణం అంటారు. దాన్ని మనం స్థిరపరచుకుంటేనే మనం లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలుగుతాం. ఎంత వ్యవధి పట్టింది మీకు సార్? నేను ఇప్పుడు మొదలుపెట్టి 10 సంవత్సరాలు దాటిపోయింది సార్. 11వ ఏట ఉన్నాను. ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి నాకు ఒక 49 రోజులు పట్టింది. ఎక్సలెంట్. అది 49 రోజులు అంటే ఇట్స్ వెరీ షార్ట్ స్పాన్ లో యు కుడ్ ఏబుల్ టు అచీవ్ ఇట్. I could find a lot of difference in myself, sir. Then that's when I found. ఇనీషియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే సార్, ఫస్ట్ నేను గురువు గారి దగ్గర, అమ్మగారి దగ్గర దీక్ష తీసుకోవడానికి వారి కార్యక్రమానికి వెళ్ళాను హైదరాబాద్ శిల్పకళా వేదికలో. దిస్ వాజ్ ఇన్ December 14th, 2015 సారీ. ఆ ఈవెంట్కి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మగారు ముద్ర పెట్టి క్రియ చేయించిన వెంటనే ఐ హ్యాడ్ థర్డ్ ఐ యాక్టివేషన్. దట్ వాస్ రియలీ అ ఫెనామినల్ థింగ్ అనమాట. అప్పటి వరకు నాకేమి ఇతర ప్రాక్టీసెస్ చేసినా కూడా అటువంటి అనుభవం రాలేదు. ఫస్ట్ టైం అది. సో నాకు చాలా నమ్మకం కుదిరింది సార్. తర్వాత 49 రోజుల్లో రకరకాల అనుభవాలు రావటం, కోపం డ్రాస్టిక్గా
తగ్గటం, తగ్గుతూ రావటం. తర్వాత ఒత్తిడిని తట్టుకొని నిలబడగలిగిన సామర్థ్యం రావటం, దీనివల్ల నాకు చాలా బలం పెరిగింది సార్. అండ్ ఇన్ ద డ్యూ కోర్స్ ఈ 10 సంవత్సరాల వ్యవధిలో ఎన్నో మంచి అనుభవాలు ధ్యానం వల్ల కలిగాయి సార్. మీరు ఇందాక అన్నారు హెల్త్ ఎయిల్మెంట్స్ గురించి మీరు చెప్పారు కదా, అది ఇంట్రెస్టింగ్ అండి. అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన జీవనంలో ఎక్కువ హెల్త్ డిజార్డర్స్ వస్తున్నాయి అండ్ చాలా క్యాన్సర్ కేసెస్ ఐడెంటిఫై అవుతున్నాయి. అవును సార్. ఫర్ నో రీజన్. వాళ్ళకి ఎటువంటి ఆ కుటుంబ ఫ్యామిలీ హిస్టరీ ఉండదు, వాళ్ళకి దుర్వ్యసనాలు ఉండవు, కానీ దే ఆర్ సబ్జెక్టెడ్ టు క్యాన్సర్. ఇవన్నీ ఇటువంటి వాటికి ఇందులో మీకు స్వాంతన దొరుకుతుందా? అబ్సల్యూట్లీ సార్. అంటే నా మాటలుగా కాకుండా నేను డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు పద్మభూషణ్ అంతకు మించిన ఎస్ సార్ ఆన్కాలజిస్ట్ వారు న్యూయార్క్లో, అమ్మగారు అమెరికా టూర్ చేశారు ఇన్ ద ఇయర్ 2025. చేసినప్పుడు వారు స్వయంగా అమ్మగారిని వారి న్యూయార్క్ పిలిపించి వారి ఇంటికి కూడా ఆహ్వానించి ఆయన హీ వాజ్ ఎంథ్రాల్డ్ అనమాట. ఆయన అన్నారు ఇట్ ఈస్ అ ప్రిస్క్రిప్షన్, సుషుమ్న క్రియా యోగా ఇస్ అ ప్రిస్క్రిప్షన్ టు ట్రీట్ అ లాట్ ఆఫ్ ఎయిల్మెంట్స్ అని ఆయనగా చెప్పారు సార్. అదొక్కటే కాదు, క్యాన్సర్కి కూడా ఇది ఒక థెరప్యూటిక్ అప్రోచ్గా మనం దీన్ని వినియోగించవచ్చు అని కూడా డాక్టర్ గారు స్వయంగా చెప్పారు సార్ ఈ మాటలు. ది సుషుమ్న క్రియా యోగా which is a very simple technique with a profound benefit will definitely, in my view, I have no doubt to say that it will complement your treatment, whatever treatment you are getting. So please do learn from one of the gurus or online, or it's a simple technique. You don't have to pay anything, it's free, it's free for all. And our Mahatmas or Swamijis or Mahavatar Baba and Ammagaru is giving this divine knowledge free to all of us. So take advantage of that. Make your treatment more beneficial to you. And even the symptoms occur due to chemotherapy can be reduced to significantly low levels. ఇంకా కూడా అంటే ఈ ప్రక్రియ గురించి తెలుసుకోవాలి, అభ్యాసం చేయాలి. ప్రత్యేకించి అంటే మనకి థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యోగాని మనం ఇనిషియేట్ చేసింది, ప్రపంచం ఫాలో అయ్యేలాగా యోగా డే చేసుకుంటున్నాం. దీన్ని మరింత విస్తారంగా జనంలోకి తీసుకెళ్ళటానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం పక్కన పెట్టండి, ఇప్పుడు మీ ఓటు స్వచ్ఛందంగా మీరు చేస్తున్నారు. అంటే మీరు ఆ పరంపరలో వారి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు, జనాలకి చెప్పాలి. మీలాంటి స్వచ్ఛందంగా చేసేవాళ్ళు మనకి ఆ తెలుగు రాష్ట్రాలు అన్ని చోట్ల ఉన్నారా? బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ సార్ మా సంస్థ పేరు. వాలంటరీగా ఎంతో మంది వందల సంఖ్యలో, వేల సంఖ్యలో వాళ్ళకి ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు బెనిఫిషరీస్ అనమాట. వాళ్ళు పొందిన తర్వాత ఇది నలుగురికి పంచాలి అనే ఒక సేవా దృక్పథంతో, అమ్మగారు ఇచ్చిన స్ఫూర్తితో వారు అనేక ప్రదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ఉచితంగా జరుగుతున్నాయి సార్. ఇంటర్నెట్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ప్రతి ప్లాట్ఫామ్ని వినియోగించుకొని యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ అందరికీ రీచ్ అవుట్ చేసేలాగా సేవ చేస్తున్నాం సార్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్, ఇప్పుడు మాత ఆత్మానందమయ్యి వారు రాసిన పుస్తకం గురించి చెప్పండి. ఎందుకంటే దట్ మస్ట్ బి డిసిమినేటెడ్ టు ది బాటమ్ లెవెల్, కింది స్థాయి సామాన్య ప్రజానీకానికి కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఇదేదో యోగా, ధ్యానం, క్రియ ఇవన్నీ అంటే మనకు సంబంధం లేని వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు అన్నట్టు చూసేవాళ్ళు ఉంటారు. అలా దాన్ని ప్రాపగేట్ చేసి బీలిటిల్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి సమాధానం కావాలి, వాళ్ళకి సమాధానం గట్టిగా చెప్పాలి మీరు. అబ్సల్యూట్లీ సార్. అసలు యోగ విద్య అనేది మన భారతీయుల సంపదనే చెప్పాలి సార్. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ మనం చూసినట్లయితే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళతో పోలిస్తే నిజానికి భారతీయులకు స్ట్రెస్ తక్కువనే చెప్పాలి. అంటే లాట్ ఆఫ్ లీగల్ కేసెస్ కూడా నేను జనరల్గా ఫాలో అవుతూ ఉంటాను సార్, ఇంటర్నేషనల్ కేసెస్ అవి. అంటే చిన్న చిన్న విషయాలకి జస్ట్ బికాజ్ ఎంగేజ్మెంట్ రింగ్ చిన్నదిగా ఉందని చెప్పి వాళ్ళు కేసెస్లోకి వెళ్ళిపోతుంటారు. ఏదో ఇంటి పక్కన వాడు కుండీ పగలు కొట్టాడని చెప్పి దానికి కేసులు పెట్టుకుంటారు. అంటే అటువంటి మన చుట్టుపక్కల అదర్ కంట్రీస్ని చూస్తే అసలు భారతీయులుగా మనం గర్వపడాలి. ఇది ఎందుకంటే మన సనాతన ఋషులు మనకి అందించినటువంటి ఆ గ్రౌండింగ్ వల్లే కదా సార్, ఆ ఫౌండేషన్ వేయటం వల్లే కదా. అలాగే ఏంటంటే యోగా అనేది ఇట్ బిలాంగ్స్ టు ఇండియన్స్. ఇవాళ గ్లోబల్గా దానికి రికగ్నిషన్ ఉందంటే దానిలో ఉన్న ఆ సైన్స్ వల్ల. నేను ఒక రీసెర్చ్ ఆర్టికల్ గురించి కూడా మీకు చెప్తాను సార్. దర్ ఇస్ అ న్యూరోఫిజిసిస్ట్ నేమ్డ్ సారా లాజర్. ఆవిడ షీస్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్.
వారు ఒక రీసెర్చ్ కండక్ట్ చేశారు సార్ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో. అంటే మెడిటేషన్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది హ్యూమన్స్ మీద అని చెప్పి ఆవిడ చేసినటువంటి రీసెర్చ్లో షీ వాజ్ ఏబుల్ టు ఫైండ్ దట్ హిప్పో క్యాంపస్ థిక్నెస్ అనేది పెరిగిందనమాట ధ్యానం చేసే వాళ్ళలో. అంటే మెమరీ, రిటెన్షన్, లెర్నింగ్ ఇవన్నీ కూడా హిప్పో క్యాంపస్ రీజియన్ థిక్నెస్ పెరగటం వల్ల గ్రో అవుతాయని ఆవిడ రీసెర్చ్ ఫైండింగ్స్లో తేల్చి చెప్పారు. ఇది ధ్యానం వల్ల సాధ్యమైంది. ధ్యానం వల్ల సాధ్యమైంది. అలాగే స్ట్రెస్కి డైరెక్ట్గా రిలేటెడ్ ఎమిగ్డెలా థిక్ అయ్యే కొద్దీ మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ, ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ అనమాట. అయితే ఆవిడ మెడిటేటర్స్లో ఎమిగ్డెలా సైజ్ ఒక పెన్సిల్ లైన్ అంత థిన్ అవ్వటం గమనించారు సార్. సో మెడిటేషన్ ఇస్ సో ఇంపాక్ట్ఫుల్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు అవర్ కంట్రీ అండ్ ఇట్స్ నౌ గ్లోబally recognized. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ సార్. ఒకళ్ళు దోచుకోలేని సంపద. అమ్మగారు ఒక సైంటిఫిక్గా అలాగే చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా కథల రూపంలో అలాగే స్వానుభవంతో వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అంతటినీ కూడా ఆ పుస్తకంలో పొందుపరిచారు సార్. ఇప్పుడు ఇంగ్లీష్లో రిలీజ్ అయింది, త్వరలోనే తెలుగు, హిందీ, ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. అలాగే అవతార్ బాబాతో అంటే వారి బోధనల ద్వారా మీరు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు పొందారు? ఎందుకంటే నేరుగా ఇంటరాక్షన్ అనేది మీకు ఆ పరంపరలో వస్తుంది కాబట్టి ఆ కనెక్షన్ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ తర్వాత బాహ్య ప్రపంచానికి నేక్కడేకి కనపడవు, అవి కనిపించవు. అవును సార్. సో బాహ్య ప్రపంచానికి అర్థమయ్యే భాషలో చెప్పండి. అలాగే సార్. యాక్చువల్లీ అంటే ఈ సాధనలో మనకి ఎన్నో పర్క్స్ దొరుకుతూ ఉంటాయి. ఒకటి ఫిజికల్ హెల్త్ బాగుపడటం, అలాగే మెంటల్గా మనం బ్యాలెన్స్తో ఉండటం. అది కాకుండా మూడవ విషయం ఏంటంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. ధ్యాన క్రమంలో మనకి ఎన్నో విధాలైనటువంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ లభిస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఐ హ్యావ్ హ్యాడ్ వెరీ రీసెంట్లీ వైల్ ఐ వాజ్ రీడింగ్ దిస్ బుక్. దిస్ హ్యాపెండ్ ఆన్ May 4th దిస్ ఇయర్. ఓకే. ఆ రోజు ఏమైందంటే నేను అమ్మగారు రాసినటువంటి బుక్ చదువుతూ ఉన్నాను. ఐఎమ్ ఆల్సో ప్రాక్టీషనర్ నేను ఇందాక చెప్పినట్టుగా. సో 6 కావస్తోంది, సాయం సంధ్యా ధ్యానం ఉంటుంది మాకు. అయితే ధ్యానం చేయడానికి పుస్తకం క్లోజ్ చేసి వెళ్ళాను సార్ అండ్ ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్. కొంచెం సేపటికి నాకు మహావతార్ బాబాజీ గారి ఫోటో కనపడింది సార్. కనిపించిన తర్వాత అందులోంచి బాబాజీ గారు ఎమర్జ్ అయ్యారు. And literally I could see his physical form. This was the first time, sir, never I had that encounter earlier. వారు వచ్చి బయటికి నాకు అదే గ్రంథాన్ని ఇలా కళ్ళకొద్దుకొని ఇలా చేతులతో నాకు ఇచ్చారనమాట. అయితే ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. బోత్ మీ అండ్ మై హస్బెండ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ బిలీవర్స్ అండ్ ప్రాక్టీషనర్స్. నేను ఆ ధ్యానంలోని ఈ అనుభూతి నాకు. ఐ వాజ్ అబౌట్ టు కాల్ అవుట్ టు మై హస్బెండ్. గట్టిగా అరిచాను. అరిచి నేను ధ్యానం నుంచి బయటకు వచ్చాను. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఐ హ్యాడ్. ఆ టైంకి ఆయన మీ పక్కన లేరు, మా హస్బెండ్ నా పక్కన లేరు. ఇది ధ్యానంలో జరిగిన అనుభవం సార్. బట్ ఇట్స్ ఫర్ ద ఫస్ట్ టైం దట్ ఐ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ మహావతార్ బాబా. సో యు హ్యాడ్ ఎ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ మహావతార్ బాబా. ఇంటరాక్షన్ అంటే అంతే మరి, అది కనపడటం అనేది ఆయన ఇప్పుడు సందేశం నేరుగా వచ్చి మాట్లాడకపోవచ్చు. ది వే దే ఎమర్జ్ ఫ్రమ్ ద బుక్ అంటే మీరు చదువుతున్న పుస్తకంలోంచి వారు నేరుగా వెలుపలికి వచ్చి అదే వచ్చారు అంటే అది రేర్గా దొరికే స్పిరిచువల్ అదృష్టం. అంటే ఆధ్యాత్మిక పరంగా దొరికే ఒక అదృష్టాన్ని దాన్ని మీరు సో ఒక 10 ఏళ్ల ప్రాక్టీస్లో మీరు అంటే చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీరు అనుకోకుండా మీకు ఆయన దర్శనం దొరికింది. అండ్ దీంతో పాటు అండి ఆయనతో ఆయన సాక్షాత్కారం వల్ల మీరు పొందిన అనుభవం గురించి చెప్పారు. ఇక గురు పౌర్ణమి సందర్భంగా మీరు చేసే వేడుక ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు వస్తోంది ఈ నెల 28 తారీఖు గురు శ్రావణ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి ఉంటుంది. మరి చాలా గొప్పగా జరుగుతుందిగా సిద్ధ పరంపర. చాలా బాగా. ఎందుకంటే నేను చాలా తక్కువ ప్రాంతాలు చూశానండి. ఇక్కడ మాణిక్ ప్రభు ఆ సిద్ధ పరంపర నుంచి వచ్చిన వారు కూడా వారి అనుభవాలు అక్కడ మనం జహీరాబాద్ దాటి వెళ్ళినప్పుడు అక్కడ చూసా. సరే, షిరిడి సాయిబాబా, తర్వాత అలాగే అదే పరంపరలో తాజుద్దీన్ బాబా నాగపూర్, అండ్ మనకి కర్ణాటకలోనే ఇంకొక ప్రాంతం దత్తప్రభువులు ఉన్నది పిఠాపురం. ఇవన్నీ చిన్న అంటే ఎక్కువ నేను ప్లేస్ చూడలేకపోయాను. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న అనుభవాలు అంటే వీళ్ళందరూ సిద్ధ పరంపరకి చెందిన వాళ్ళే. వాళ్ళలో వాళ్ళకేం భేద మనం పెట్టుకున్నాం కానీ వాళ్ళలో వాళ్ళకి భేదాలు ఏం లేవు అనుకుంటాను. ఒకరితో ఒకళ్ళు ఇంటరాక్ట్ అవుతుంటారు. డెఫినెట్గా సార్. మనకి ఉంటాయేమో బౌండరీస్, వాళ్ళకి
సార్ ఒకటి నేను ఏం చెప్పగలుగుతానంటే, గురువు మన జీవితంలోకి రావటం ప్రతి మనిషి పొందేటువంటి అదృష్టం. అంటే ట్రాన్స్ఫర్మేషన్కి అదొక మూల కేంద్రం అని చెప్పాలి. గురువు అనుగ్రహం ఎంతో అపారంగా ఉంటుంది సార్. అది స్వయంగా అనుభూతి చెందిన వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళకి అర్థమవుతుంది కూడా. అంటే ఆ హృదయంలో ఆ గుండె కింద తడి మనం ఏదైతే అనుభవిస్తామో అది ప్రత్యక్షంగా కరెక్ట్గా చెప్పాలంటే ఆర్ద్రత. అవును సార్. సాక్షాత్తు ఆ పరమాత్మ ప్రేమని గురువు సాంగత్యంలో మనం పొందగలుగుతాం. అయితే గురు పౌర్ణమి సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి కూడా అన్ని చోట్ల నుంచి సుషుమ్న క్రియాయోగ ప్రాక్టీషనర్స్ అంతా కూడా అమ్మగారికి గురు పూజ చేసుకోవడానికి వస్తారు సార్. అలాగే అమ్మగారు గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా విశ్వశాంతి యజ్ఞం చేస్తారు సార్. ఈ యజ్ఞం అనేది చాలా ప్రత్యేకం. మొత్తం అంతా శ్రేయో భూయాత్ సకల జనానాం అనే ఒక ఉద్దేశంతో అమ్మగారు అంతా కూడా బాగుండాలి, మానవాళ్ళంతా కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో అమ్మగారు ఈ యాగం చేస్తారు. చాలా బాగా జరుగుతుంది. ఎక్కడెక్కడ జరుగుతుంటుంది? పలు ప్రదేశాల్లో సార్. ఒకటేంటంటే సిద్ధ సమాధుల క్షేత్రాలు, అంటే మరి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మనకి. ఈ సంవత్సరం శ్రీశైలంలో జరుగుతుంది సార్. పోయిన సంవత్సరం పూరిలో జరిగింది, అంతకుముందు సోమనాథ్లో. అంటే జ్యోతిర్లింగాలు శ్రీశైలం వెళ్ళి అందరూ రావడానికి లేదు. అంటే దీక్ష స్వీకరించిన వాళ్ళు, కొంత సాధన చేసిన వాళ్ళకే పర్మిషన్ ఉంటుంది సార్. అంటే ఎంత ఆ సమూహంలో ఎంతమంది సభ్యులు ఉండే అవకాశం ఉంటుంది? 1000 మంది వరకు ఉంటారు. అంతే కదా, అంటే ప్లేస్ కన్స్ట్రైంట్ కూడా ఉంటుంది కాబట్టి. అవును సార్. ఎక్కడ శ్రీశైలంలో అంటే ఆ పర్టికులర్ వెన్యూ, టు ఐడెంటిఫై ద వెన్యూ. అవును సార్. సో మామూలుగా ఈ ప్రక్రియతోటి నేరుగా దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కాకుండా ఆసక్తి ఉన్న వాళ్ళకైతే అవకాశం దొరకదేమో. అంటే మీరు అన్నట్టు స్పేస్ కన్స్ట్రెయింట్ వల్ల. అంటే అందరికీ ఇప్పుడు అమ్మగారు పబ్లిక్ క్లాసెస్ పెడతారు సార్, అప్పుడు ఎవరైనా ఉచితంగా అటెండ్ అవ్వచ్చు. ఈ ప్రత్యేకంగా ఈ యజ్ఞానికి ఏంటంటే పర్టికులర్ మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు సార్. సో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఈవెంట్ దిస్ టైమ్ ఇన్ శ్రీశైలం. Definitely. Every year it's a huge celebration. ఈసారి 1000 మంది ఈసారి కూడా అక్కడికి రాబోతున్నారు. అండ్ అంటే ఆ యజ్ఞం జరిగిన తర్వాత ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది మనసు. ఏదో ఉత్సాహంగా ఉంటుంది, లైఫ్ కూడా మారుతుంది. అంటే స్పిరిచువల్ లెవెల్లో చాలా చాలా జరుగుతుంటాయి సార్. అది కాకుండా నార్మల్గా చెప్పాలంటే కనుక లైఫ్ కూడా చాలా సులువుగా సాగిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శృతి కీర్తి గారు. అంటే ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఇన్ఫ్యాక్ట్ నేను వింటమే కానీ ఇంత డీటెయిల్గా ఎవరితోనూ మాట్లాడటానికి అవకాశం దొరకలేదు. అంటే ఆ సబ్జెక్ట్లో మీరు ఉన్నారు, 10 ఏళ్ళుగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీతో మాట్లాడే అవకాశం దొరికింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి కూడా, అంటే ఈ విశేష ప్రక్రియల మీద ఆసక్తి ఉన్న వీక్షకులకు కూడా గొప్ప సందేశం ఇది. అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు మాతా ఆత్మానందమయ్యి క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు మనం అటెండ్ అవ్వచ్చు. బట్ గొప్ప వేడుక మనకి గురు పూర్ణిమ నాడు శ్రీశైలంలో జరగబోతోంది. అందులో ప్రాక్టీషనర్స్ 1000 మంది ప్రాక్టీషనర్స్ అక్రాస్ ద కంట్రీ ఆర్ అక్రాస్ ద గ్లోబ్, ఐ బిలీవ్ అక్రాస్ ద గ్లోబ్ కూడా రావచ్చు. సో అక్కడికి వచ్చి ఆ క్షేత్రంలో చేస్తున్నారంటే ఇంకా ఎంత మహిమగల క్షేత్రం కాబట్టి అక్కడ వచ్చి కూర్చొని చేస్తారు. అండ్ సిద్ధయోగులు నివసించిన, వారు తపస్సు చేసిన క్షేత్రాలు. ఎంతోమంది సిద్ధయోగులు ఉన్నారు అక్కడ శ్రీశైలంలో, వాళ్ళు చేసినవి. సాక్షాత్తు ఆయనే అక్కడ వృద్ధ మల్లికార్జునుడిగా ఉన్నాడు అక్కడ. సో అటువంటి ఆ వృద్ధ మల్లికార్జునుడి సమక్షంలో జరగబోతున్నది ఈ ప్రక్రియ. అంటే విశ్వశాంతి కోసం అని చెప్పేసి ప్రతి ఏటా చేస్తారు గురు పౌర్ణమి నాడు. ఈ గురు పౌర్ణమికి ఆంధ్రప్రదేశ్కి అదృష్టం దక్కింది శ్రీశైలం క్షేత్రంలో. ఇంకా తెలుసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఎలాగూ మీరు చెప్పారు ఫౌండేషన్, మీ దివ్య బాబాజీ సుషుమ్న క్రియ. సుషుమ్న అంటే ఒక అర్థం సాంస్క్రిట్ కాదు, తనను తాను ప్రచోదింపజేసుకునేది, తనను తాను ఇగ్నైట్ చేసుకునేది. అది అంటే జ్ఞానం. అది ఇగ్నైట్ చేసుకోవడం అనేది అదేదో అగ్ని కాదు, అగ్నితో సమానమైన అగ్నిని ఎవరు టచ్ చేయలేరు, జ్ఞానాన్ని టచ్ చేయలేరు. అటువంటి జ్ఞానాన్ని తనను తాను సృజించుకునేది సుషుమ్న. అటువంటి విశేష ప్రక్రియకి సంబంధించి ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది విశ్వశాంతి మహాయజ్ఞం శ్రీశైలంలో. సో ఈ ప్రాక్టీషనర్స్ డాక్టర్ శృతి కీర్తి గారు లాంటి వాళ్ళు ప్రాక్టీషనర్స్ అందరూ 1000 మంది అటెండ్ అవుతున్నారు. ఆ ఫలాలు మొత్తం కూడా ప్రపంచానికి అందాలి. మాత ఆత్మానందమయ్యి మహతార్ బాబాజీ ఆ పరంపర నుంచి వస్తున్న ఈ ప్రక్రియ మరింత మందికి చేరువు కావాలి. వాళ్ళు కూడా ఈ ప్రాక్టీస్లోకి వెళ్ళాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారి గురించి చెప్పారు, చాలా గొప్ప మాట. అంటే వారు చెప్పిందే డాక్టర్ శృతి కీర్తి చెప్పారు.
ఇట్స్ ఎ ప్రిస్క్రిప్షన్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఆయన అన్నారంటే ఇంకా అంతకన్నా దీనికి కావాల్సిన సర్టిఫికెట్ వేరే అక్కర్లేదు. ఈ ప్రక్రియ మరింతగా జనంలోకి వెళ్ళాలని వెళ్తుందని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. దలైలామా గారు లాంటి మహాగురువుని ఇంటర్వ్యూ చేసిన మీరు ఇవాళ నన్ను ఇంటర్వ్యూ చేయటం నిజంగా నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు అలాగే 99 టీవీ వారికి ప్రత్యేకమైన అభివాదాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.